హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఈ రోజు అనగా ఫిబ్రవరి 29th జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ పరంగా మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన డిఎస్సి ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని బెస్ట్ ఆఫర్ ఫ్రెండ్స్. డిఎస్సి ఆల్రెడీ టెట్ బ్యాచెస్ కంప్లీట్ చేశాము. మరి డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో యాక్చువల్ గా అయితే 1200 రూపీస్ అమౌంట్ ది కేవలం 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. యాక్చువల్ గా అయితే 1200 రూపీస్ 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. అది కూడా రేపు రాత్రి లింక్స్ సెండ్ చేస్తాం కాబట్టి రేపటి వరకు ఆఫర్ అనేది కొనసాగుతుంది. సో యాక్చువల్ గా ఎస్జిటి ఎగ్జామ్స్ రేపటితో కంప్లీట్ అవుతాయి. సో రేపు రాత్రి ఏ సబ్జెక్ట్ సబ్జెక్ట్ గ్రూప్స్ బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్, కంటెంట్, మెథడ్స్ అన్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని బెస్ట్ ఆఫర్ 300K ఇస్తున్నాము. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. మళ్ళీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి రఫ్ చేస్తా. 300 రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. 8074177322 ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్. ఈ నెంబర్ కు పే చేసి కింద కనిపించేటువంటి నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్. సో నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది. రేపు నైట్ లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. రేపు నైట్ అంటే మార్చి 1 9 PM కి ఎగ్జాక్ట్ గా లింక్స్ అన్ని ఏ గ్రూప్ ఆ గ్రూప్, ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్, క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు అంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ. ఓకే ఫ్రెండ్స్, మరి నెంబర్స్ సేవ్ చేస్తున్నారు కదా, రఫ్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జిఎస్టి 20% కలిపి కొన్ని సరుకులు 750 రూపాయలకు కొనెను. అయితే జిఎస్టి తీసివేయగా ఎంత అని అడిగాడు. అంటే జిఎస్టి కలపకుంటే ఆ అమౌంట్ ఎంత అని అడిగాడు. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. సో మీరు దీనికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ పర్సంటేజ్ పరంగా ఏదైనా అది అమౌంట్ నెంబర్ పరంగా కావచ్చు లేదా అమౌంట్ పరంగా కావచ్చు, ఏదైనా అమౌంట్ పరంగా పర్సంటేజ్ ని యాడ్ చేస్తున్నారు అనుకోండి. ఎంత యాడ్ చేస్తే అంతది న్యూమరేటర్ లో వస్తుంది. తీసివేశారు అనుకోండి, ఎంతైతే తీసివేశారో అది డినామినేటర్ లో వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 750కి 10% యాడ్ చేశాను అనుకోండి. 10% అంటే పర్సంటేజ్ అంటేనే 100. సో 10% యాడ్ చేసాం కాబట్టి 110/100. దీన్ని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, 750కి 10% యాడ్ చేయగా వచ్చేటువంటి వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఇదే 750కి 10% తీసివేసాము అని ఇచ్చాడు అనుకోండి. ఆ తీసివేసాము అంటున్నాం కాబట్టి అది ఎక్కడ రావాలి? డినామినేటర్ లో రావాలి. దట్ ఈస్ 100/110 వస్తే సరిపోతుంది. సో రెండు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. లేదా దీన్ని ఇంకొక మెథడ్ రూపంలో కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఎంత అమౌంట్ తెలియదు కాబట్టి ఆ అమౌంట్ నేను ఎక్స్ అనుకుంటున్నా. దీనికి ఎంత కలిపాడు? 20% కలిపాడు. 20% కలిపాడు అంటే ప్లస్ కాబట్టి 120/100 ఇజ్ ఈక్వల్ టు ఇలా 20% యాడ్ చేయగా వచ్చినటువంటి అమౌంట్ ఎంత? 750. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఎక్స్. అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 750. ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి. సో ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వస్తే మనకు న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే 100/120. ఇప్పుడే చెప్పాను కదా. సో తీసివేయగా అంటే మనకు ఏది ఎంత పర్సెంటేజ్ అయితే కలపడం పరంగా ఇచ్చాడో దాన్ని మనం ఎక్కడ రాసుకోవాలి? డినామినేటర్ లో రాసుకోవాలి అని చెప్పాను క్లియర్ గా. సో మీరు ఏ మెథడ్ అయినా ఫాలో కండి. సో కన్ఫ్యూజ్ అనుకుంటే ఇలానే ఫాలో కండి. ఫస్ట్ ఎంతలో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా, 20% కలిపాడు కాబట్టి 120/100. ఎందుకంటే కలపడము అంటే 100కి ప్లస్ చేయాలి, తీసివేయగా అంటే 100కి మైనస్ చేయాలి. ఇజ్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత? 750. సింప్లిఫై చేస్తున్నా. హియర్ 0 క్యాన్సల్, 2 5s are 10, 2 6s are 12. Again 6 1s are 6, 6 2s are 12, 6 5s are 30. సో సింప్లిఫై చేస్తే 5 5s are 25, 5 2 ఉంటుంది, 5 2s are 10, 10 plus 2 1 ఉంటుంది, 5 1s are 5 plus 1 ఎంత? 6. అంటే ఆ జిఎస్టి తీసేసాము అనుకోండి, మనకి యాక్చువల్ గా అమౌంట్ ఎంత అంటే 620 రూపీస్. యాక్చువల్ గా 620 రూపీస్, కానీ 750 రూపీస్ ఎందుకు పడింది? 20% జిఎస్టి కలపడం వల్ల. దీన్ని ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. 625కి
20% యాడ్ చేయండి. 20% యాడ్ చేయడము అంటే 625 ఇంటూ 20% అంటే 125 యాడ్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే 750 వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోగలరు. సో ఇది ఒక సింపుల్ ప్రాసెస్, వితౌట్ యూజింగ్ పెన్ పేపర్ తో చెప్పేయచ్చు. నెక్స్ట్, టీ షర్ట్ ని 120 రూపాయలకు కొని 100 రూపాయలకు అమ్మగా నష్ట శాతమా లాభ శాతమా మరి ఎంత? సో మీకు ఆల్రెడీ మన ఈ ఛానల్లో క్విక్ రివిజన్ పరంగా కూడా క్షేత్రమితికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్ని చెప్పాను. ప్రాఫిట్ లాస్ కు సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్ని సపరేట్ వీడియోస్ కూడా చేశాము. ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయగలరు. మరి ఇక్కడ కొన్న వెల ఇచ్చాడు, అమ్మిన వెల ఇచ్చాడు, నష్ట శాతము. మరి కొన్న వెలకి అమ్మిన వెలకి లాభంకి నష్టానికి రిలేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 50 రూపాయలకు కొన్నా, 50 రూపాయలకు కొని 70 రూపాయలకు అమ్ముకున్నా. అంటే కొన్నదానికన్నా ఎక్కువ కమ్ముకుంటే లాభము, కొన్నదానికన్నా తక్కువ కమ్ముకున్నాడు అనుకోండి నష్టము. సో కొన్నదానికన్నా తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి ఏమొస్తుంది? నష్టము. మరి ఎంత తక్కువ కమ్ముకున్నాడు? 20 రూపాయలు తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి నష్టం ఎంత? 20 రూపాయలు. దాన్ని మన ఫార్ములా ప్రకారం చెప్పాలనుకోండి, నష్టము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కొన్న వెల మైనస్ అమ్మిన వెల, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అదే ప్రాఫిట్ లాభం ఫార్ములా ఏంటి? అమ్మిన వెల మైనస్ కొన్న వెల, దట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఎంత వస్తుంది? 110 మైనస్ 100, దట్ ఈస్ ఈక్వల్ ఎంత? 20. కేవలం నష్టం ఎంత అని అడిగాడు అనుకోండి, 20 రూపాయలు నష్టం. సింపుల్ క్వశ్చన్. ఒక సెక్షన్ అడిగాడు, కొన్న వెల ఇచ్చి అమ్మిన వెల ఇచ్చి సింపుల్ గా లాభం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ 120 రూపాయలు కొన్నాడు, 100 రూపాయలకు అమ్మాడు, 20 రూపాయలు తక్కువ చేసి కమ్ముకున్నాడు కాబట్టి 20 రూపాయలు నష్టము. అక్కడికి అయిపోయింది. బట్ మనకి ఏం కావాలి? నష్ట శాతం కావాలి. మరి నష్ట శాతము లాస్ పర్సెంట్ ఫార్ములా ఏంటి? నష్టము బై కొన్న వెల ఇంటూ 100. కొన్న వెల ఇంటూ 100 అంటే లాస్ పర్సెంట్ ఇస్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో మీకు కొంచెం ఫాస్ట్ చెప్పాల్సిందే ఫ్రెండ్స్, ఎందుకంటే రివిజన్ పరంగా కాబట్టి. ఓకేనా? నష్టం ఎంత? 20 బై కొన్న వెల ఎంత? 120 ఇంటూ 100. సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సల్. Here 2 1s are 2 6s are. Again 2 3s are 6, 2 50s are 50 by 3. So 50 ని 3 తో డివైడ్ చేసాం అనుకోండి, ఇన్ కేస్ 50 by 3 ఇచ్చింటే కరెక్టే. బట్ మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు అనుకోండి, 50 ని మనం ఏం చేయాలి? 3 తో డివైడ్ చేయాలి. 3 1s are 3, 2 0, 3 6s are 18, here remainder 2, 16 2 by 3. 16 2 by 3 అంటే ఎంత నష్టము అంటే 16 2 by 3% ఏమవుతుంది? లాస్ అవుతుంది. డిఎస్సి కూడా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేయగా వచ్చేటువంటిది ఆన్సర్ ఏంటి అని ఆప్షన్స్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి చూడండి, అన్నిటిలో XYZ కామన్ గా ఉంది కాబట్టి 24, అన్నిటిలో XYZ కామన్ కాబట్టి XYZ కామన్ తీసా. x స్క్వేర్ YZ ఓకే, x స్క్వేర్ అంటే 2 x'లు కాబట్టి ఒక x మిగులుతుంది, ప్లస్ XYZ ఇక్కడ y స్క్వేర్ అంటే y 2 టైమ్స్ కాబట్టి ఒక y మిగులుతుంది, XYZ స్క్వేర్ అంటే z 2 టైమ్స్ కాబట్టి ఒక z మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 8XYZ. హియర్ XYZ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. 8 1s are 8 3s are, అంతేనా? 8 1s are 8 3s are. అప్పుడు ఏం మిగిలింది ఇక్కడ? 3 of x plus y plus z is equal to మనకి ఏమవుతుంది? 1 అవుతుంది. ఇన్ కేస్ ఈ 3 వచ్చింది అనుకోండి 1/3. అది మనకు ఆప్షన్స్ ని బేస్ చేసుకొని చెప్పేస్తాం, అంటే సింప్లిఫై చేయమని ఇచ్చాడు అంతే. నెక్స్ట్, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, చుట్టుకొలత క్యాలిక్యులేట్ చేయమడు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మెన్సురేషన్ బేస్ చేసుకుని కంపల్సరీ పెట్టిస్తున్నాడు. ఫార్ములాస్ అన్ని ఒక సపరేట్ వీడియోని చేశాను, చెక్ చేయగలరు. స్క్వేర్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, చతురస్రం యొక్క వైశాల్యము సైడ్ మనము సైడ్ ఇంటూ సైడ్, ఓకేనా? సైడ్ మనం ఏ అనుకున్నాం అనుకోండి, ఏ స్క్వేర్ అవుతుంది వైశాల్యము. అదే మనకు చతురస్రం యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుంది? చుట్టూ కొలవాలి. అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏ దట్ ఈస్ 4 ఇంటూ సైడ్ అంటే 4a అవుతుంది. సైడ్ ను మనం ఏ అనుకుంటే చతురస్రం యొక్క వైశాల్యము అయితే ఏ స్క్వేర్ అవుతుంది, చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 4 ఇంటూ ఏ అవుతుంది. అదే దీర్ఘ చతురస్రం పరంగా చెప్పామనుకోండి, లెంత్ L బ్రెడ్త్ B అనుకుంటే చుట్టుకొలత LL, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. చుట్టుకొలత యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ఎదురెదురు భుజాలు సమానము, LL BB. సో మనం అన్ని యాడ్ చేసామనుకోండి 2L 2B's వస్తాయి కాబట్టి చుట్టుకొలత అంటేనే మనకు ఫార్ములా 2 of L plus B. వైశాల్యము అయితేనేమో లెంత్ ఇంటూ బ్రెడ్త్ LB అవుతుంది, ఓకేనా? 2 of L plus B 6 plus 4
సింప్లిఫై చేస్తే 6 + 4 10, 10 2s 20 చుట్టుకొలత కాబట్టి ఇక్కడ ఏ యూనిట్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా అదే యూనిట్స్ ఉంటాయి. యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ లో 20 మీటర్ స్క్వేర్ అని ఇచ్చేసి ఫోర్త్ ఆప్షన్ లో 20 మీటర్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ మనకి ఏమవుతుంది 20 మీటర్స్ అవుతుంది. సో ఇక్కడ ఏవైతే యూనిట్స్ ఉంటాయో చుట్టుకొలత కూడా అదే యూనిట్స్ ఉంటాయి. అదే వైశాల్యం అని ఇచ్చాడు అనుకోండి మీటర్ స్క్వేర్, స్క్వేర్ మీటర్స్, యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కేక్ 1/2 అంటే 1.5 రజనీకి 2.5 రాజుకి ఇచ్చిన మొత్తం ఎంత? సో ఇక్కడ కేజెస్ యూనిట్స్ పరంగా కేజెస్ అనుకోండి, ఓకేనా? అంటే 1.5 కేజీ రజనీకి ఇచ్చాము, 2.5 కేజీ రాజుకి ఇస్తే మొత్తం కేక్ ఎంత అని ఇచ్చాడు. సింపుల్ క్వశ్చన్. 1 + 2 3, హాఫ్ ఎంత 1. సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు 4 కేజెస్ అని చెప్పొచ్చు. దీనికి మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయితే కాదు. ఇన్ కేస్ కొంచెం వేరుగా ఇచ్చాడు అనుకోండి, లైక్ 1 3/4లు, 2 2/3లు ఇలా ఇచ్చాడు అనుకోండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఏం చేయాలి ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. నిన్న ఒక సెక్షన్ లో ఇచ్చాడు సింప్లీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చేసి మిశ్రమ భిన్నం ఇచ్చేసి అపక్రమ భిన్నంలోకి మార్చమన్నాడు. ఇంకో సెక్షన్ కి ఏమని ఇచ్చాడు సింపుల్ గా భిన్నం ఇచ్చేసి దాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చమన్నాడు. సో క్వశ్చన్ చాలా ఈజీగా ఈ రోజు ఏమన్నా కొంచెం లాజిక్ గా ఉన్నాయి, నిన్న మొన్నటివి అయితే చాలా చాలా ఈజీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే 2 1s 2, 2 + 1 3/2. ఈ రెండు మల్టిప్లై చేసి పైన ఉండేదాన్ని ఏం చేయాలి యాడ్ చేయాలి. 2 1s 2, 2 + 1 3, 3/2. ఇది అనుకోండి 2 2s 4, 4 + 1 ఎంత 5, 5/2. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ కన్వర్ట్ చేయడం. ఇన్ కేస్ ఫ్రాక్షన్ ఫామ్ ని కన్వర్ట్ చేయాలనుకోండి, లైక్ 7/3 ఉందనుకోండి, 7 దేంతో డివైడ్ చేయాలి 4 తో. హియర్ 4 1s 4, రిమైండర్ అంతా 3. ఎలా రాస్తాము 1 3/4, 1 3/4 అంటే 7/4 ని మనము మిశ్రమ భిన్నంలోకి మారుస్తే 1 3/4 అనేది మనకు ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా? అన్ని మెథడ్స్ కవర్ చేశాయి ఇక్కడ. నెక్స్ట్ 1 గంట 10 నిమిషాలు 12 సెకండ్లను సెకండ్లలో తెలపండి అని ఇచ్చాడు. అంటే హవర్స్ లో ఇచ్చాడు, మినిట్స్ లో ఇచ్చాడు, సెకండ్స్ లో ఇచ్చాడు. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి మొత్తం ఎన్ని సెకండ్స్ అవుతాయని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా? చిన్న లాజిక్ ఏంటి చూద్దాం. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ 60 మినిట్స్. 60 మినిట్స్ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్లు 60 సెకండ్స్. అంటే ఇక్కడ 1 అవర్ పరంగా 6 6 36 పక్కన 2 zeros దేంట్లో కన్వర్ట్ అయింది సెకండ్ లోకి కన్వర్ట్ అయింది. అంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్లు 3600 సెకండ్స్. నెక్స్ట్ 10 నిమిషాలు అంటున్నాడు. 10 ఇంటూ 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు 60 సెకండ్లు. 10 నిమిషాలు 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 10 × 60 దట్ ఈస్ 600 దేంట్లో కన్వర్ట్ అయింది సెకండ్స్ లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఆల్రెడీ ఎన్ని సెకండ్స్ ఇచ్చాడు 12 సెకండ్స్ ఇచ్చాడు. మొత్తం సెకండ్ లో రాయమని ఇచ్చాడు కాబట్టి మొత్తం యాడ్ చేయండి. 3600 612 యాడ్ చేస్తే 2 1 6 6 12 1 4 అంటే మొత్తం కన్వర్ట్ చేస్తే మనకు 4212 సెకండ్స్. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 3 కిలోగ్రాములను మిల్లీగ్రాములలో కన్వర్ట్ చేయమని ఇచ్చాడు. సో కిలోగ్రామ్ కి మిల్లీగ్రామ్ కి రిలేషన్ ఏంటో మీకు తెలిస్తేనే మనం దీన్ని ఆన్సర్ చేయగలము. మరి ఫస్ట్ కిలోగ్రామ్ కి మిల్లీగ్రామ్ కి రిలేషన్ పరంగా 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ 1000 గ్రామ్స్. సో 1000 గ్రామ్స్ మనకు తెలిసిందే. ఓకేనా? మనం ఏదైనా చక్కెర కానీ బెల్లం కానీ కొంటున్నాం అనుకోండి, ½ కిలో అంటే ఎంత ఇస్తారు 500 గ్రాములు వేస్తారు. కేజీ అంటే 1000 గ్రాములు వేస్తారు. అంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000 గ్రామ్స్. బట్ మనకు అడిగింది గ్రాములలో కాదు మిల్లీగ్రాములలో అడిగాడు. మళ్ళీ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000 మిల్లీగ్రామ్స్. అంటే ఫస్ట్ 3 ఇంటూ కిలోగ్రామ్ ని గ్రామ్ లేకి మారుస్తే 1000 వచ్చేస్తుంది. అగైన్ గ్రామ్ ని మళ్ళీ మిల్లీగ్రామ్ లేకి మారుస్తే మళ్ళీ అగైన్ 1000. అంటే ఓవరాల్ గా 3. మరి దీన్ని మనం సాల్వ్ చేసాం అనుకోండి, 3 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 జీరోస్ కాబట్టి 10⁻⁶. ఇన్ కేస్ పవర్స్ లో ఇవ్వలేదు అనుకోండి, 3 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి అంటే 6 సున్నాలు ఉంటాయి. ఇది దేంట్లో కన్వర్ట్ అయింది మిల్లీగ్రామ్స్ లోకి కన్వర్ట్ అయింది. అంటే 3 కిలోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ లోకి కన్వర్ట్ చేస్తే 3 పక్కన 6 జీరోస్.
నెక్స్ట్ 1/3 భిన్నాన్ని శాతం రూపంలో ప్రతి సెక్షన్ లో ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఏదైనా ఒక భిన్నం కానివ్వండి ఇచ్చేసి శాతం రూపంలో కన్వర్ట్ చేయమన్నాడు, లేదా శాతం పరంగా ఇచ్చేసి భిన్నం రూపంలోకైనా కన్వర్ట్ చేయమని అడుగుతున్నాడు. సో భిన్నం ఇచ్చేసి దీన్ని సింపుల్ గా శాతం రూపంలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 వేసుకుంటే సరిపోతుంది. ఇంకంతకన్నా ప్రాసెస్ ఏమీ లేదు. సో సింప్లిఫై చేసామనుకోండి 100/3 ఎంత, 100 మనం దేంతో డివైడ్ చేయాలి, 3 తో డివైడ్ చేయాలి. 3 3s are 9, 1 0, 3 3s are 9, 1, 33 1/3 ఎంత వస్తుంది, 33 1/3%. అంటే 1/3 భిన్నాన్ని శాతం రూపంలో కన్వర్ట్ చేస్తే 33 1/3%. నెక్స్ట్ L is equal to B is equal to H is equal to ఇచ్చాడు. సింప్లీ LBH క్యాలిక్యులేట్ చేయమన్నాడు, మల్టిప్లై చేయమన్నాడు. L ఎంత 2p, B ఎంత 4p, H ఎంత 8p. 2 4s 8, 8 8s 64, p మనకి ఏమవుతుంది p క్యూబ్. అంటే ఓవరాల్ గా LBH ఎంత అంటే 64 p క్యూబ్. నెక్స్ట్ x is equal to ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దాన్ని సింప్లిఫై చేయమన్నాడు. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, ఓకేనా. 2 minus 8 of x వాల్యూ ఎంత 3 plus 4 of x వాల్యూ ఎంత 3 plus 4. ఇదే ఈక్వేషన్ అని కాదు. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ప్రాసెస్ మాత్రము సేమ్. సింప్లిఫై చేస్తే 2 minus 8 3s 24 plus 4 3s 12 plus 4. ఫస్ట్ సమ్ చేస్తున్నా. 12 plus 4 ఎంత 16, 16 plus 2 ఎంత 18 minus 24. సో 18, సో గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 24 నుంచి 8 తీసేస్తే మనకి ఎంత 6. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే -6 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. బట్ ఈక్వేషన్ ఇదో కాదో పిల్లలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీడియో చేస్తున్నాం. నెక్స్ట్ 175616 కి పరిపూర్ణ ఘనం ఎంత అని ఇచ్చాడు. సో స్క్వేర్స్ ఘనాలు ఎంత లెంతీ నెంబర్ ఇచ్చినా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మన వీడియోస్ చూస్తే 1 సెకండ్ లోనే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి 175616 ఆప్షన్ బేస్ చేసుకుని చెప్పేయచ్చు మీరు. ఘనము అంటే రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ కి అండర్లైన్ చేసుకోండి. 1 2 3 1 2 3. స్క్వేర్ అయితేనేమో 2 ప్లేసెస్ కి. ఇప్పుడు మనకి యూనిట్ ప్లేస్ ఎంత ఉంది, 6 ఉంది. సో యూనిట్ ప్లేస్ అంటే ఖచ్చితంగా 2 డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి 2 డిజిట్ నెంబర్. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది 6 వస్తుంది. మరి మిగతా ఇచ్చినప్పుడు ఎలా అనేది కూడా మీకు క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 175 కి అండర్లైన్ ఉంది కాబట్టి 175 కి దగ్గరలో ఉండేటువంటి క్యూబ్ 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216. సో 216 ఎక్కువ కాబట్టి 5 క్యూబ్ దగ్గర ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది 56 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9408 కు ఏ కనిష్ట సంఖ్యను కలుపగా అది ఖచ్చిత వర్గం అవుతుంది అని ఇచ్చాడు. సో ఖచ్చితమైనటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనం దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు. 9408 ని ఈ విధంగా చేయొచ్చు. స్క్వేర్ కాబట్టి 2 ప్లేసెస్ కి అండర్లైన్ స్క్వేర్ కాబట్టి 94 కి ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. 9 9s 81, 9 9s 81 ఎంత వస్తుంది 3 1. ఇప్పుడు 0 8, 9 డబుల్ చేస్తే 18. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే నెంబర్ వేసుకోవాలి, వేరే నెంబర్ అయితే వేసుకోకూడదు, ఓకేనా. ఇప్పుడు మనకు దగ్గరలో ఉండేటువంటి నెంబర్ చూడండి 5 6 7 తీసుకోవచ్చా. 187 into 7, 7 7s 49, 756 60, 7 1 7 5 12. నెక్స్ట్ ఒకవేళ 8 తీసుకుంటే 188 into 8, 8 8s 64, 8 8s 188, 8 8 8s 64, 8 8s 64, that is 70, 8 1s 8, 8 plus 7 ఎంత 15. అంటే 1504 కి ఎగ్జాక్ట్ ఉంది. సో మనకి ఇక్కడ కావాలి కదా, మనకి ఇప్పుడు కావాల్సింది 1209 ఒకటి ఉంది, 15 ఈ కనిష్ట సంఖ్య. దీనికి ఏ సంఖ్యను కలుపగానిచ్చాడు. సో ఏ సంఖ్యను కలుపగానిచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు ఎంతైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువని కలిపితే సరిపోతుంది. సో మనము 1504. మరి ఎంత ఎక్కువ ఉంది 1504 నుంచి 1308 మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 6 9 1 196. మీరు దీనికి 196 యాడ్ చేసామనుకోండి అది ఖచ్చితమైన వర్గం అయితే అవుతుంది. 9408. వేరే మెథడ్ కూడా ఉంది, అది కూడా చెప్తా. 9604 కావండి, ఇది అవునా కాదు చెక్ చేద్దామా. సో 4 ఉంది కాబట్టి 2 92 into 92, 2 2s 4, 9 2s 18, 9 2s 18, 1 ఉంటుంది, 9 9s 81, 18 9, here 4, 8 8 16 1, 10 1 9, 9164.
ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ మిస్ అయింది చూడండి ఫ్రెండ్స్, అందుకే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది సరిగా రాలి. ఇక్కడే క్యాలిక్యులేషన్ మిస్ అయింది చూడండి. 9 9s 81 సరిపోయింది 1308. 7 పెట్టుకుంటే ఇక్కడ నేను 187 into 7 మల్టిప్లై ఇక్కడ బై మిస్టేక్ చేశాను. 7 7s 49, 9 7 56 6 0 7 1s 7 plus 6 ఎంత 13. నేను ఇక్కడ బై మిస్టేక్ వేరే నెంబర్ వేసాను, అందుకే మనకు వేరే ఆన్సర్ వచ్చింది 1309. ఓకేనా? మరి ఎంత ఎక్కువ ఉంది దీనికన్నా, ఇది ఎంత ఎక్కువ ఉంది 1 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 1 యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 9408 కి ఎంత మనకు 1 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి +1 అంటే 9409 అనేది ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ స్క్వేర్. దేనికంటే 97 కి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే 9408 కు ఏ కనిష్ట సంఖ్యను కలపగా అంటే 1 ని కలిపితే అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది వర్గం అవుతుంది. ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ చేయడం ద్వారా చూడండి మనకు ప్రాసెస్ మనకు ఆన్సర్ చేంజ్ అయింది. అందుకే మనం ప్రతి క్యాలిక్యులేషన్ క్షుణ్ణంగా చేయాలి. నెక్స్ట్ రెండు పూరక కోణాల మొత్తం ఎంత అని ఇచ్చాడు. ఇక్కడ మీకు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి? పూరక కోణాలు, అదే విధంగా సంపూరక కోణాలు, అదే విధంగా సంయుగ్మ కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకేనా? ఇంగ్లీష్ లో అయితే పూరక కోణాల మొత్తం ఎంత? ఏవైనా 2 కోణాలు తీసుకుంటే ఆ 2 కోణాల మొత్తం 90 degrees అయితే ఆ కోణాలు మనం ఏమంటాము అంటే పూరక కోణాలు అంటాం. ఏవైనా 2 కోణాల మొత్తం 180 degrees అయితే ఆ కోణాలు మనము సంపూరక కోణాలు అంటాం. ఏవైనా 2 కోణాల మొత్తము 360 degrees అయితే ఆ కోణాలు మనం ఏమంటాము అంటే సంయుగ్మ కోణాలు అంటాం. ఓకేనా? ఇవి కూడా మీరు హైలైట్ చేసుకోండి. అంటే 2 పూరక కోణాల మొత్తం ఎంత ఉండాలి? 90 degrees ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక మల్టిప్లై ఇచ్చి 10⁻0 ఇచ్చాడు. సో 10⁻0 ఎంత? 1. 10⁻0 1 into సంథింగ్ 3.61492. ఓకేనా? అదే వచ్చేస్తుంది. సంథింగ్ పవర్ 0 ఇస్ ఆల్వేస్ బి 1. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అంకమధ్యమంపై ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే ఒక 10 నెంబర్లు ఇచ్చేసి ఆ అంకమధ్యమాన్ని క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. సో అంకమధ్యమము అన్న సగటు అన్న సరాసరి అన్న ఒకటే. సో అంకమధ్యమము అంటే ఏంటి? ఇచ్చిన రాశులు ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసి బై ఎన్నైతే రాశులు ఇచ్చాడో బై చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24, 28, 32 ఇలా ఇచ్చాడు అనుకోండి. దీనికి అంకమధ్యం అంటే ఏంటి? 24 + 28 + 32 బై ఎన్ని 1 2 3 కాబట్టి బై 3 చేయాలి. అంటే సింప్లీ ఫార్ములా ఏంటి? అంకమధ్యము అంటే సమ్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇంకా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.